మరి అలాంటి కఠిన హృదయం కలవాడిని కూడా మరి కొన్ని మాటలు ఆయన్ని తాకాయి. ఎన్నో విన్నాడనమాట. యేసయ్య సూచక్రియలు చేస్తున్నాడని విన్నాడు. ఇలా ఏమేమి సూచక్రియలు చేశాడో విన్నాడు. విని ఎవరైనా ఇన్ని సూచక్రియలు చేస్తున్నాడంట, ఇంత దయగలిగి ఉన్నాడంట, ఎవరైనా ఈయన నేను చూడాలి ఎలాగైనా అని అనుకున్నాడు. అందుకని ఒకరోజు యేసయ్య ఆ ఎరుకోబట్టణాలు వచ్చి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు మరి జక్కయ్య ఆయన్ని చూడాలనుకున్నాడు. చూడాలనుకుని ఆలోచన చేసి ఏం చేశాడు? అక్కడ కొట్టాడు కదా, అక్కడ ఉంటుంది జన సమూహం, చాలా ఉన్నారు జనాలు. అందుకని ఏం చేశాడు? చెట్టు ఎక్కేశాడు. అంతే, చెట్టు ఎక్కేశాడు. మరి అది ఏమనుకోవాలంటే మనం రిస్క్ తీసుకున్నాడు. ఏం రిస్క్ తీసుకున్నాడు? ఆయన చెట్టు ఎక్కడం చూస్తే జనాలు ఏం చేస్తారు? నవ్వుతారా లేదా? భయంకరంగా నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. అయితే ఈయన హృదయంలో ఆశ ఎంత ఉందంటే, వాళ్ళు నన్ను చూసి ఎంత నవ్వుకున్నా పర్లేదు, నాకు అనవసరం, నేను మాత్రం యేసుని చూడాలి అంతే. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు ఆయన. మనం తీసుకునే ఒక్క నిర్ణయం మన జీవితాన్ని మార్చేస్తుంది. మనం తీసుకునే ఒక్క నిర్ణయం, యేసుని చూడాలి, ఆయన సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిలో సంతోషించాలి, కృతజ్ఞతార్పణలు అర్పించాలి అనే ఆ నిర్ణయాలు, ఆ ఆశ ఏం చేస్తాయంటే మన జీవితాన్ని మార్చేస్తాయి, మనకు రక్షణను తెచ్చిపెడతాయి, మనల్ని యేసయ్యతో కలిపేస్తాయి. మరి ఇక్కడ అదే విధంగా ఏం చేశాడు? ఆయన రిస్క్ తీసుకుని చెట్టెక్కేశాడు. ఎవరేమో అనుకున్నా పర్లేదని. అప్పుడేమైందో చూడండి, వేడి చెట్లు అది ఎక్కేశాడు. 5వ వచనం, యేసు ఆ చోటకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఈ వచనం చాలా ఇంపార్టెంట్. యేసయ్య వచ్చాడు, అటు వెళ్తూ ఆగాడు. ఆయన ఎలా తెలిసింది? చెట్టు పైన ఉన్నాడు కదా, చెట్టే పైన ఉన్నాడు. కానీ ఆయనకి తెలుసు యేసయ్యకి ఎవరు ఆయనను వెతుకుతున్నారు అనే విషయం ఆయనకి తెలుసు. ఎవరు ఆయనను చూడబోతున్నారు అనే విషయం ఆయనకి తెలుసు. ఎవరి హృదయంలో ఎవరు ఆయనను చూడాలని ఎంత ఆశపడుతున్నారు అనేది యేసయ్యకే తెలుసు. ఆయన చూస్తాడు. ఇక్కడ మనం చక్కటి మాట మనం అనుకుంటే, మనం ఆయనను చూడాలనుకున్నప్పుడు ఆయన మనల్ని చూస్తాడు. చూసాడు ఇక్కడ జక్కయ్యని తలపైకి ఎత్తి చూశాడు. మొట్టమొదటి మనం ఏం చూసాం? చదివాం ఇక్కడ, జక్కయ్య చూడబోతున్నాడు.